ఇది ప్రజా వేదిక. హలో మేడం, ఏంటి బేటా ఏదో వీడియో పెట్టినట్టున్నావు, ఏమైంది? ఇది ఇంతకుముందు మన ఇంద్రమ్మ ఇల్లు వస్తున్నాయి కదా మేడం. అవును. జూన్ 1వ తారీఖు రిలీజ్ చేస్తున్నారు కదా. ఎప్పుడు? జూన్ 1st మేడం. ఓకే. అభ్యంతర్ భవన్ రిలీజ్ చేస్తున్నారు. అవునవునవును. ఇప్పుడు ఎక్కింది అది నువ్వేనా? నేనే మేడం. ఓకే ఓకే. ఏం లేదు మేడం, అయితే యాక్చువల్లీ మన ఇల్లు వరదలు కూలిపోయింది, మీకు చెప్పిన కదా మేడం. అవునవునవును. అసలు వాళ్ళకి ఇవ్వకుండా ఆల్రెడీ ఇల్లులు ఉన్న వాళ్ళకు, అంటే రేకుల ఇల్లు ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటా మనకి ఇస్తలేదు మేడం. అదే ఇప్పుడు అంత జరిగేది కూడా అదే కదా. ఇప్పుడు పొలిటీషియన్స్ కి ఎవరు పక్కన దగ్గరుండి అన్న అన్న అని తిరిగేటోళ్ళకే అన్ని ఇస్తున్నారు మేడం. అసలు నిజంగా జెన్యున్ గా ఎవరున్నారు, ఎవరు అర్హులు ఉన్నారు అని చెప్పేసి అని చూసి ఇస్తే బానే ఉండు. ఇది ఈ ప్రభుత్వం అని కాదు, ఏ ప్రభుత్వంలో అయినా కూడా గదే తగలడింది. గదే పరిస్థితి మేడం. అయితే దానికోసమే నేను మొన్నటి దాకా మొత్తం తిరిగి ఇంటికి, మన ఇల్లు కూలిపోయినప్పుడు మొత్తం అన్ని సామాన్లతో సహా మొత్తం పోయినాయి మేడం. ఓకే. అవును. పరిస్థితి కూడా కొంచెం ఆర్థికంగా కూడా బాగానే చితికిపోయి ఉన్నారు, తెలుసు బేట. అది డాడీ చనిపోవడం అదొకటి, ఇవన్నీ చాలా చాలా జరిగినాయి మేడం. మరి ఎందుకు వెళ్ళి కలవలేదా ఎమ్మెల్యేని కానీ ఎవరినైనా కానీ, లోకల్లో మరి కార్పొరేటర్ కానీ ఎవరిని కలవలేదా? లోకల్ వాళ్ళు మనకి హెల్ప్ చేశారు మేడం మొన్నటి దాకా. ఓకే. నేను ఇంతకుముందు వేరే దాంట్లో తిరిగినందుకు నన్ను మోసం చేసిర్రా, లేకుంటే వేరే పార్టీలు తిరిగి వచ్చింది కదా అని చెప్పి మోసం చేసిన అందులో, కానీ ఓన్లీ అక్కడ ఉన్న కొంతమంది క్యాండిడేట్లకు, అంటే వాళ్ళతో టచ్ అప్ ఉన్న క్యాండిడేట్లకు ఓన్లీ 27 మందికే ఇచ్చారు మేడం. ఓకే. ఓన్లీ 27 మందికే ఇచ్చారు. ఇంత ముందు నువ్వు ఏ పార్టీతో తిరిగినావు, ఇప్పుడు ఏ పార్టీలో? స్టూడెంట్ ఆర్గనైజేషన్ తిరిగాను. ఓకే. ఏబీవీపీలో ఉంటే ఇప్పుడు ఇవ్వని అంటున్నారా? దానికోసం ఇచ్చిరా మనకు ఐడియా లేదు మేడం. అంటే నాకు తెలిసిన వరకు అదే అనిపిస్తుంది. మొన్నటి దాకా వాళ్ళు మన ఇంటికి కాగితాలు లేకపోయినా, అది లేకపోయినా, ఇది లేకపోయినా మనకు మనకు చెప్తే మనమే అమ్మ డబ్బులు పెట్టుకుంటే మేమే తెచ్చుకున్నాం మేడం. ఓకే. అన్ని అటు ఇటు మున్సిపల్ ఆఫీస్ పోడు కానీ, ఆఫ్టర్ కొట్టించుకొచ్చుడు, లాయర్ దగ్గర పోడు, అవన్నీ పెట్టి అన్ని ఇచ్చేసిన. అన్ని ఇచ్చినాక కూడా వీళ్ళు ఏం చేస్తారంటే, ఎల్లుండి ఫస్ట్ రోజు లబ్ధిదారులకు ఇస్తారు అని చెప్పేసి వాళ్ళకు కొన్ని పేర్లు రిలీజ్ చేశారు మేడం. ఓకే. ఇంత ముందు వరకు 70 పేర్లు 70 ఉండే. అప్పుడు అందులో ఉందా నీ పేరు? అప్పుడు ఉన్నది మేడం అమ్మ పేరు. అప్పటి వరకు ఉండే. ఈ రోజు లిస్ట్ లో 27 మంది పేర్లు ఇచ్చి, ఆ 27 మందిలో 27 మందికి ఇల్లు ఉన్నాయి. ఓకే. ఏంటిది మరి అవి బయట పెట్టలేదా? మరి ఇట్లా ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు, నిజంగా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అర్హులు ఎవరైతే ఉన్నారో. దానికోసం ఎక్కుతూనే అక్కడ ఉన్న లోకల్ క్యాండిడేట్లు నాకడికి వచ్చి నాకు ఫోన్ చేసి, పాష నేను ఎమ్మెల్యే గారితో సాయంత్రం 6 గంటలకు నీతో మాట్లాడిపిస్తా, నీకు ఇల్లు ఇప్పిస్తా, నువ్వు ఎందుకు టెన్షన్ పడతా, వద్దు, దిగు అని చెప్తే నేను దిగిన మేడం. లేకుంటే దిగబెట్టింది. ఇప్పుడు సాగర్ అన్న, నమస్తే తెలంగాణ సాగర్ అన్న ఫోన్ చేస్తే మాట్లాడుతుండే. ఓకే. ఆల్రెడీ కలెక్టర్ మేడం దగ్గర కూడా పోయిందంట. నేను డైరెక్ట్ సిపి గారికి కాల్ చేసిన మేడం. ఓకే. బోర్డింగ్ ఎక్కిన సార్ ఏమన్నాడు అంటే, బీటర్లో పంపించిండు, 2 సీఏలో పంపించింది, ఏసీపీని పంపించింది మేడం. ఓకే. అంటే నాన్న గతంలో హోంగార్డ్ గా వర్క్ చేసిండ్రా? హోంగార్డ్ గా చేసి చనిపోయింది మేడం. అది కారుణ్యమాల కింద, డిపెండెంట్ ఫ్యామిలీ కింద, అది కూడా జాబ్ ఇవ్వాలి యాక్చువల్లీ. ఓకే. ఆ జాబ్ కూడా ఇవ్వలేదు యాక్చువల్లీ. చెల్లె పెళ్లికి ఉన్నది. ఎందుకు ఇప్పుడు వచ్చిన సిపి సార్ సన్ప్రీత్ సింగ్ సార్ ఇప్పుడు చాలా మంది కూడా ఎవరైతే అలా చనిపోయిన వాళ్ళు, లేకపోతే ఆర్థికంగా అన్ని చేస్తున్నారు కదా. జీవోనే అక్కడ ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే జీవో ఆపారు. జాబ్ కాదు బేటా, జాబ్ కాదు. సో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆర్థికంగా కానీ అవి అన్నీ చేస్తున్నారు కదా. కలవడానికి కూడా పర్మిషన్ ఇస్తారు మేడం. ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? సిపి దగ్గర హోంగార్డ్ ఆర్ఐ వాళ్ళు వీళ్ళు ఉంటారు మేడం. అటు నుంచి తీసుకొని వాళ్ళు పట్టుకొని పోతేనే మన ఇష్యూని ఫాలోఅప్ చేస్తారు. అట్లా కూడా చేయనిస్తలేదు మేడం. ఓకే. ఇక నాకంతా చాలా బాధ అనిపించింది, అసలు ఏం చేయాలి అర్థం కాలే. దానికోసమే ఇక నాకు నచ్చలేదు మేడం. ఎందుకంటే అంటే రాజకీయం, వీళ్ళు మస్తు రాజకీయం చేసి మేడం. అమ్మ దగ్గర పైసలు లేకపోయినా బయట నుంచి అటు కష్టపడి అమ్మ ఒక 18,000 నుంచి వరకు ఖర్చు పెట్టుకున్నాక కూడా
ఇందిరమ్మ ఇల్లు పెడతా అని చెప్పి కూడా వాళ్ళు పెట్టకపోయేసారు. నాకు చాలా బాగా అనిపిస్తుంది మేడం. అందుకే ఎక్కిన ఎమ్మెల్యే గారికి సాయంత్రం మాట్లాడిపిస్తా అంటే దిగినా మేడం. లేకుండా దిగబెట్టాను. ఎమ్మెల్యే గారు వచ్చినా కలెక్టర్ వచ్చినా నేను మాట్లాడలేక దిగుతాని అదే గట్టి మాట మీద కూర్చున్నా గానీ ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు నేను ఎమ్మెల్యే గారి లోకల్ లేరు, నేను తీసుకొచ్చి నీతో మాట్లాడిపిస్తా భాష అని చెప్తేనే దిగిన మేడం. 6 గంటలకు నన్ను తీసుకోతా అని చెప్పారు. అదే నేను అదే చూసిన ఇందాక గ్రూప్ లో. అదే మా స్టూడెంట్ పాషా ఏంటిది కాల్ చేసిండు అని చెప్పేసి అని ఇందాకే అక్క వాళ్ళతో మాట్లాడుతున్నాం. మీ అందరూ ఇంట్లో రిలేషన్స్ వచ్చిన్నారు, బిజీ ఉన్నా. చూసేసరికి గ్రూప్ లో చూసేసరికి మొత్తం నువ్వే ఎక్కినావు అని చెప్పేసి అని మ్యాటర్ మొత్తం ఉంది. అరే ఇదేంటి స్టూడెంట్ ఇట్లా ఎక్కడం ఏంటి అని చెప్పేసి అని సరే కాల్ చేస్తాను. ప్రెస్ కూడా వచ్చారు మేడం, చాలా మంది ప్రెస్ కూడా వచ్చారు. నేను పైకి ఎక్కినప్పుడు మీకు కూడా కాల్ చేసిన, మీరు అప్పుడు లిఫ్ట్ చేయలే. ఓకే వస్తారేమో అని చెప్పి కాల్ చేసిన మేడం మీకు కూడా. అదే నేను బిజీ ఉండే బేట, లిఫ్ట్ చేయలేదు. ఇందాకే మ్యాటర్ చదవడం తోటే అక్కతో అంటున్నా ఈ అబ్బాయి నా స్టూడెంట్ అది అని చెప్పేసి అండి. వాళ్ళ నాన్న కూడా చనిపోయినరు, కొంత ఆర్థికంగా కూడా చితికే ఉన్నారు పాపం అదే అని చెప్పేసి అని మాట్లాడుతున్నా. కాల్ చేస్తుంటే బిజీ వస్తుంది. సరే ఎవరితో మాట్లాడుతున్నావేమో లేదా మళ్ళీ తాగరన్న అని చెప్పేసి నమస్తే తెలంగాణ విలేకరు కాల్ చేస్తే మాట్లాడుతున్నారు. ఓకే సాయంత్రం ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళతో మాట్లాడిస్తా అన్నారా? నడిపిస్తాను. మాట్లాడిపోతే 1వ తారీఖు డైరెక్ట్ వెళ్ళిపోతాం మేడం. వాళ్ళ ఉంది కదా అది మీటింగ్ ఉంది కదా, ఓకే నేను డైరెక్ట్ అక్కడ ఇష్యూ చేస్తానని సపరేట్ ఉన్నా మేడం. ఎందుకంటే వాళ్ళందరికి పేపర్లు ఇస్తా అంటే మనం కూర్చొని సపరేట్ కూర్చోలేం కదా. అవునవునవును, ఎందుకంటే అర్హులకి రావాలి కదా. ఇప్పుడు అనర్హులు ఎంతమంది బ్యాక్ నుంచి కొంతమంది డబ్బులు ఇచ్చి ఎవరైతే అన్న అని పిలుస్తున్నారో పొలిటీషియన్స్ దగ్గర అయితే ఏంటి ఇంకా వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. నిజంగా అసలు లబ్ధిదారులు మోసపోతున్నారు. అవును మేడం, మన పరిస్థితి మనకు తెలుసు, మీకు తెలుసు మేడం. వాళ్ళకు కూడా తెలుసు మేడం అక్కడ ఇక్కడ. అవును అమ్మ కూడా అసలు అంత ముందు అవి బజ్జీలు అవి ఇవన్నీ వేస్తూ ఇంకా మిమ్మల్ని ఎలా చదివించింది ఏంటిదని చూడలేదా నేను కానీ నిన్ను చెల్లిని. అవును మేడం అదే. సరే అట్లా డాడీ జాబ్ రాలే ఇట్లా ఇది సరే జాబ్ రాకపోయినా ఇప్పుడు ఏదైతే ఉందో గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కింద మీద ఇప్పుడు ఉండడానికి లేదు, అదైనా ఇవ్వండి కనీసం. ఇప్పుడు జాబ్ కోసం కాదు కదా. అవును మేడం, కూలిపోయి దగ్గర 2 years అయిపోతుంది. నేను అప్పటి నుంచి ట్రై చేస్తున్నా, చాలా మందిని కలిసిన, ఎమ్మెల్యేలను కలిసిన, అందరిని కలిసిన మేడం. లోకల్ లీడర్లకు కానీ ఎలా భాష చేపిద్దాం నీకు రాకపోతే ఎవరికి వస్తుంది, ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకే రావాలి, అది ఇది అన్ని చెప్పి ఫస్ట్ ప్రిఫరెన్స్ కాడ నుంచి పోయి మన లాస్ట్ ఇక్కడ తీసి పడేసారు మేడం. ఇగో మన దాంట్లో ఉన్న దరిద్రమే ఇంత. నీకని కాదు బేట, ఇప్పుడు మా మీడియాలో కూడా కొంతమంది మొన్న ఎంతమంది ఇల్లు లేదని చెప్పేసి అని బయటకు వచ్చి ధర్నాలు అవి అని చేస్తున్నా, పట్టించుకున్న నాదుడే లేదు. అది అట్లయినా కానీ మేడం ఇప్పుడు ఎవరికో ఇచ్చి ఆల్రెడీ ప్రిఫరెన్స్ ఉన్న క్యాండిడేట్ కి ఇవ్వకుండా ప్రిఫరెన్స్ కి ఇస్తే ఎంత నాకు చాలా దుఃఖం వచ్చింది మేడం. చాలా ఉన్నోడే ఎదుగుతున్నాడు బేట, ఉన్నోడే ఉన్నతంగా ఎదుగుతున్నాడు, లేనివాడు అలాగే ఉండిపోతాడు. తీసుకున్నా మేడం, రావాలి ఎవడన్నా ఒకటి దిగాలి అని చెప్పేసి డైరెక్ట్ ఎక్కిన. కానీ ఏంటంటే నేను ఎక్కి ఇంకా దిగద్దు అనుకున్నా. ఎమ్మెల్యే వచ్చిన కలెక్టర్ వచ్చి అంటే వాళ్ళిద్దరు లేరు అట, లోపల లేరు అంటే నేను దిగినా మేడం. కానీ వద్దులే బేట, వద్దు అట్లా. తెలవాలి కదా, అందరికి తెలవాలి. ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది కూడా నాకు అప్పటి నుంచి ప్రెస్ లో చాలా మంది కాల్ చేస్తున్నారు, నాకు అప్పటి కూడా కాల్ చేస్తున్నారు. తెలవాలనే చేసిన మేడం. ఎందుకంటే ఎమ్మెల్యే దగ్గరికి పోదామన్నా కూడా ఎమ్మెల్యేతో మాట్లాడిన తమ్ముడు అని చెప్పి నన్ను పట్టుకొని వచ్చిన రోజులు ఉన్నాయి మేడం. అది నా పరిస్థితి. ఏంటంటే అక్కడ వాళ్ళకి చెప్తానే కదా, వాళ్ళకి తెలుస్తానే కదా, ఇక ఏదో కథ కావాలని చెప్పి చేసిన. ఇది ఇవాళ 6 గంటలకు నాకు కలిపేకపోయారు అనుకో మేడం. నేను చెప్తున్నా ఎల్లుండి జూన్ 1 రోజు అంబేద్కర్ భవన్ లో ప్రోగ్రామ్ ఉందన్నమాట. నేను డైరెక్ట్ ఇష్యూ తీసుకుంటా మేడం. ఏం కాదు, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినా కేసు పెట్టుకున్నా ఏం కాదు, నేనైతే ఏం చేస్తాను కదా. డైరెక్ట్ అదే ఫైల్ ఉంటే అక్కడికి మినిస్టర్ వస్తాడో ఎవరు వస్తారో రమ్మని చెప్పాను. ఏం కాదు, వచ్చిన పర్వాలే. నా దగ్గర ప్రతి ఒక్క పేపర్ పట్టుకొచ్చుకున్నా, ఇల్లు కూలిపోయిన పేపర్లు కానీ, నా ఇంటి పేపర్లు కానీ, మా మమ్మీ అప్లై చేసిన పేపర్స్ కానీ, అవన్నీ పేపర్లు అన్ని పట్టుకొని వచ్చే కూర్చుందామని వెయిట్ చేస్తున్నా మేడం. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.